మంచిగా అనిపించదు, చెడుగా అనిపించిద్ది. ప్రేమ ప్రేమగా అనిపించదు, ద్వేషం అనిపించిద్ది. క్షమగా అనిపించదు, అక్రమముగా అనిపించిద్ది. సమయోచితమైన జ్ఞానము లేకపోతే మేలు ఎలాగనిపించిద్ది? కీడుగా అనిపించిద్ది. ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేమో సమయోచితమైన జ్ఞానము లేకపోతే. ఈ యొక్క నాబాలులు ఏమి లేదంట, మేలు పొందటం తెలుసు కానీ ఎదుటి వ్యక్తికి మేలు చేయటము తెలీదు. ఎదుటి వ్యక్తి దగ్గర గౌరవాన్ని పొందుకోవటం తెలుసు కానీ ఎదుటి వ్యక్తిని గౌరవించటము తెలీదు. ఇది మనలో ఉండకూడదు యేసునామంలో. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డలారా, సమయోచితమైన జ్ఞానము ఎప్పుడైతే ఒక మనిషిని ఆవరించిద్దో ఆ వ్యక్తి ఉపకారానికి ఏం చేస్తారమ్మా? ప్రత్యుపకారం చేస్తారు.